నమస్తే వెల్కమ్ టు 69 టీవీకి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీ ప్రజాసేవకు ఫలితం సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారికి గుణపాఠం చెప్పారన్న జేపీ నడ్డా సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను కొడంగల్లో ఏర్పాటు చేయబోయేది ఇండస్ట్రియల్ కారిడార్ అన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల అభినందనలు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో కీలక భేటీ బట్టి ప్రచార ఎత్తుగడ ఫలించి అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ కూటమి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగిన చోట మెజార్టీ సీట్లు బీజేపీ కూటమి గెలుచుకోవడం పట్ల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు మహారాష్ట్ర చారిత్రక విజయం ప్రధాని మోదీ సాధించిన విజయాలు ప్రపంచ వ్యాప్తమయ్యాయన్నారు ఈ గెలుపు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లేలా చేసిందన్నారు ఈ రోజు మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీ ప్రజాసేవకు ఫలితమన్నారు ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిపై నడ్డా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారికి మహారాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు కులం మతం పేరుతో భారత సమాజాన్ని విడదీయాలని ఇండియా కూటమి చూస్తోందని కానీ ఎవరేమిటనేది ప్రజలకు తెలుసునన్నారు నిన్నటి హర్యానా నేటి మహారాష్ట్ర ఫలితాలు ఎవరేమిటనేది చెప్పాయన్నారు यह चुनाव इस बात का भी संदेश देता है कि जो लोग समाज को बांटने में लगे थे बंटने और बटाने में लगे हुए थे जो लोग गुमराह करने में लगे हुए थे उनको मुंह की खानी पड़ी है और प्रधानमंत्री जी का विकासवाद इसको फिर से देश ने सराहा है ये इंडिया अलायंस को भ्रम पैदा हो गया था कि वह जनता को संविधान के नाम पर जाति के नाम पर धर्म के नाम पर तुष्टीकरण के नाम पर बांट करके वह अपना उल्लू सीधा करेंगे वह सत्ता पर काबिज होंगे वो सत्ता के नजदीक पहुंचेंगे ये भ्रम पैदा हो गया था నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలాగే కొడంగల్లో ఏర్పాటు చేయబోయేది ఫార్మాసిటీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అని వెల్లడించారు లగచర్ల ఘటనపై వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందం సీఎంకు వినతి పత్రం అందించింది వారితో సీఎం మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంలో యువతీ యువకులకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమన్నారు అక్కడ కాలుష్యరహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు భూసేకరణ పరిహారం పెంపును కూడా పరిశీలిస్తామని వెల్లడించారు భూసేకరణ నేపథ్యంలో గురువారం నాడు వామపక్ష పార్టీల నేతలు వికారాబాద్ జిల్లా లగచర్ల రోటి తండాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు అక్కడి సమస్యలను వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో 4 కోట్ల ప్రజల ప్రేమామూర్తి తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు శరవేగంగా జరుగుతోన్న పనులను పరిశీలించడం జరిగిందని సీఎం తెలిపారు రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ఆగస్టు 28న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భూమి పూజ చేశారు
మహారాష్ట్రలో మహాయుత కూటమి గ్రాండ్ విక్టరీ సాధించడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా చంద్రబాబు కంగ్రాట్స్ చెప్పారు. ఈ విజయం ఎన్డీఏ పాలనకు మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని అభివర్ణించారు. వివాదాలకు తావు లేకుండా సీట్ల పంపకం, ఉమ్మడి ప్రచార వివాహాన్ని ఖరారు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఖరారు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. అభ్యర్థుల ఖరారు తర్వాత జార్ఖండ్ పీసీసీ సత్యసాయి సమావేశం, సీనియర్ నేతలు అందరినీ సమావేశపరిచి ఎన్నికల ప్రచారం, ఇతర అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి హితబోధ చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, డిప్యూటీ సీఎం బట్టి ఇతర నాయకులు కలిసి మేనిఫెస్టో రూపొందించారు. ఆ తర్వాత 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రచార షెడ్యూల్, ప్రచారంలో పాల్గొనవలసిన ఇండియా కూటమి నేతల జాబితా ఖరారు వంటి పనులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తర్వాత విస్తృత ప్రచారం చేపట్టారు. భారీ బహిరంగ సభల కన్నా బ్లాక్ స్థాయి సభలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. బట్టి ఓ వైపు సభలు నిర్వహిస్తూ మరోవైపు ఇండియా కూటమి నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ నాయకులను అభ్యర్థిని సమన్వయపరిచారు. 3 దశల్లో సుమారు 10 రోజుల పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జార్ఖండ్ లో పర్యటించారు. రాంచీ కేంద్రంగా మకాం వేసి తెర వెనక యంత్రాంగం నడిపిస్తూ మరోవైపు విస్తృత ప్రచారం నిర్వహించారు. బట్టి ప్రచార ఎత్తుగడ ఫలించి జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారం చేపట్టబోతోంది. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది సమీపిస్తుండటంతో ఆదాయాన్ని పెంచుకోవడానికి నిర్దేశించిన లక్ష్యాన్ని ఎంతవరకు చేకూరుస్తున్నామని స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్తో కలిసి రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పలువురు అధికారుల పనితీరు మెరుగుపరుచుకోవాలని పొన్నం సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయ అన్వేషణ చేయాలని సూచించారు. వచ్చే కొద్ది రోజుల్లో రెవెన్యూ పెంచుకున్న నివేదిక కనిపించాలని ఆదేశించారు. మహారాష్ట్రకు రేవంత్ రెడ్డి 10 సార్లు పోయాడని, అయినా కూడా రేవంత్ రెడ్డి పోయిన అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బు అంతా తెలంగాణ, కర్ణాటక నుండే పోయాయని, అయినా వాళ్ళు అక్కడ గెలవలేదని విమర్శించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణం తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క వైఫల్యమే అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. 1000 కోట్ల రూపాయలు పోయినాయి. అక్కడ డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా, అబద్దాల ద్వారా గెలిద్దాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి
తెలంగాణలో గెలిచారు. ఈ 3 రాష్ట్రాల ఫలితాలను పెట్టించి 3 ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, ఇక నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేయిన సీట్లు మొత్తం ఓడిపోయినాయి. ప్రియాంక గాంధీ వయనాడ్లో అత్యధిక రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించడం పట్ల మాజీ ఎంపీ వి హనుమంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ హర్షం వ్యక్తం చేశారు. తొలిసారి చట్టసభలలో అడుగు పెడుతున్న ప్రియాంక గాంధీకి వి హనుమంతరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక గాంధీ మంచి రాజకీయ భవిష్యత్తున్న నేత అని, ఆమె మరిన్ని ఉన్నత పదవులు పొందాలని విహెచ్ ఆకాంక్షించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మోడీ, అమిత్ షాలు గెలవలేదని, అదానీ, అంబానీలు వారి డబ్బులు గెలిచాయని విహెచ్ అన్నారు. ఉప ఎన్నికల్లో ఏదైతే హిస్టారికల్ ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. గతంలో ఆయన ఆమె తమ్ముడైనటువంటి రాహుల్ గాంధీ 3,60,60,000తో మెజార్టీతో గెలిస్తే ఈమె 4 లక్షల పైన గెలిచింది. అంటే ఇందిరాగాంధీ మన్మరాలుగా తప్పనిసరిగా అటు అక్క తమ్ముడు కలిసి వచ్చే 5 ఏళ్లలో ఏ విధంగా ఇద్దరు కలిసి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. ఇందిరాగాంధీ మన్మరాలుగా ఆమెకి ఏదైతే వాళ్ళ నానమ్మతో పరిచయం కానీ నానమ్మ ఐడియాలజీ ఉన్నది కాబట్టి ఆమె ఆలోచన, అదేవిధంగా తమ్ముని ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత కులంగానే చెయ్యాలనేది, అదేవిధంగా ప్రియాంక ఆకర్షణ, రాహుల్ గాంధీ ఆకర్షణ తప్పనిసరిగా ఇప్పుడు ఏ విధంగానైతే కేరళలో అత్యధిక మెజార్టీ తెచ్చిందో అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో గతంలో ఆమె ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేవలం ఉత్తరప్రదేశ్కే లిమిటెడ్ ఉంది. కానీ అలా యావత్ భారతదేశంలో తిరిగితే తప్పనిసరిగా ఆమెకు ఈ ఎలక్షన్లో వచ్చిన పాపులారిటీ తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలలో గెలవగలుగుతుంది. ఇందిరాగాంధీ కూతురుగా, ఇందిరాగాంధీ తల్లిగా, నానమ్మగా, సోనియా గాంధీ తల్లిగా తప్పనిసరిగా పేరు తెస్తుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ఈ వయనాడు ఇంత మెజార్టీ వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ ప్రజలు ఆమెను ఆదర్శిస్తున్నారు, ఆమెను ఆకర్షిస్తున్నారు, ఆమె నాయకత్వాన్ని బలపరుస్తుంది. కాబట్టి ఇది యావత్ భారతదేశంలో దీని ప్రభావం ఉంటుందనేది నా ఉద్దేశం. దక్షిణ భారతదేశంలో ఖ్యాతి గడించిన భద్రాచలం సీతారామస్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రెవెన్యూ, గృహ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం ఏరియాలో పర్యటించిన మంత్రి రామయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆగమ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యులు సూచనలతో ఈ భద్రాచల పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి దర్శనం అయిన తర్వాత స్థానిక అధికారులతో చర్చించాం. ఈ మాడు వీధులు ఏర్పాటు చేయడం కోసం కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ రిక్వైర్మెంట్ ఉంది, వాటికి కూడా నోటిఫికేషన్ ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మొదటి విడతగా సుమారు 68 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా టెంపుల్ అభివృద్ధికి ఇతరత్ర ఖర్చులకి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్వామివారి కార్యక్రమం చేయటం కోసం తప్పకుండా నిధులు ఎంత ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా రాముల వారి పుణ్యక్షేత్రాన్ని
అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా శ్రద్ధ స్థానిక మంత్రులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, మరొక సహచర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరం కలిసి ఈ టెంపుల్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ టెంపుల్ కు సంబంధించిన అన్ని వివరాలతో మరొకసారి చర్చించుకుందామని తెలుపుతూ సెలవు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు మోదీ ప్రజాసేవకు ఫలితం. సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారికి గుణపాఠం చెప్పారన్న జేపీ నడ్డా. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతాను? కొడంగల్లో ఏర్పాటు చేయబోయేది ఇండస్ట్రియల్ కారిడార్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం పట్ల అభినందనలు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసంలో కీలక భేటీ. బట్టి ప్రచార ఎత్తుగడ ఫలించి అధికారం చేపట్టబోతున్న కాంగ్రెస్ పార్టీ కూటమి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ.